హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ వినాయక చవితికి ఈజీగా ఉండ్రాల పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టీ గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను టీ గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లము, కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం మొత్తం కరిగి అలాగే వాటర్ బాగా మరిగించుకోవాలన్నమాట. వాటర్ మరిగించిన తర్వాత ఇందులో బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి వచ్చేసి తడి బియ్యపిండి యాడ్ చేసుకున్నా పర్లేదు, నార్మల్ పొడి బియ్యపిండి యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను వచ్చేసి పొడి బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 గ్లాసుల వాటర్కి 1 టీ గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి అంతా బాగా కలిపేసేసుకొని వాటర్లో మూత పెట్టేసేసి ఈ పిండి అంతా బాగా చల్లారనివ్వాలి. మరి వేడిగా ఉంటే కలుపుకోవడానికి రాదు కాబట్టి ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నానండి. చల్లారిపోయింది నాకు, అంటే కొంచెం లైట్గా వేడి ఉందంతే. ఈ పిండి అంతా ఉండలేమి లేకుండా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ నేను సపరేట్ గిన్నెలోకి ఏం తీసుకోవట్లేదు, ఇదే ప్యాన్లో ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. పిండి అంతా మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ముందుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం గులాబ్ జామ్స్ చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోండి. ఉండ్రాలు వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొడుగ్గా, అంటే పాల తాలికలు అంటుంటాం కదా, అలా పొడుగ్గా కూడా ఇలా ఈజీగా హ్యాండ్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్తో మనకు కరెక్ట్ షేప్ రావట్లేదు అనుకుంటుంటే కారపూస ఒత్తుకునేది ఉంటుంది కదండి, కొంచెం లడ్డు పూస ప్లేట్ పెట్టుకొని మనం సిజర్ తోటి సిజర్తో కట్ చేసుకోవచ్చు అనమాట. దాంతో ఒత్తేసుకొని అలా ఈజీగా అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా, లేదా పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్కువ రౌండ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఇక్కడ నేను 2 టైప్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా నేను కొద్దిగా పిండి అలాగే పక్కకు పెట్టేసుకున్నానండి. ఈ పిండి వచ్చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వచ్చేసి ఉండ్రాల పాయసంలో యాడ్ చేయడానికి కొంతమంది ఏంటంటే కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యూస్ చేస్తుంటారు. అలా యూస్ చేయకుండా మనం ఈ బియ్యం పిండినే పాయసంలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం వేనిలలో వేసుకున్నాం కాబట్టి మరి ఉండలు లేకుండా అయితే మరి మెత్తగా అయితే రాదండి. గ్రేవీ లాగా కొంచెం చిన్న ఉండలు అయితే కంపల్సరీ ఉంటాయి ఈ పేస్ట్లో వచ్చేసి. ఇక్కడ నేను కలిపేసేసుకున్నాను. మనకి ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిలో వచ్చేసి పచ్చి కొబ్బరి చిన్న పీసులుగా కట్ చేసింది ఒక 1/2 టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి లైట్గా పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చెనపప్పు. ఈ పాయసంలోకి వచ్చేసి పచ్చి కొబ్బరి అండ్ పచ్చెనపప్పు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఉండ్రాల పాయసము. ఇక్కడ నేను పచ్చెనపప్పు 1 టీ గ్లాస్ వరకు ఒక 1/2 టీ గ్లాస్ వచ్చేసి పచ్చి కొబ్బరి చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ పచ్చెనపప్పు కొంచెం లైట్గా ఫ్రై కావాలండి. ఇక్కడ పచ్చెనపప్పు వచ్చేసి నేను ఇక్కడ 2 అవర్స్ వరకు నానబెట్టింది తీసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లో ఈ పచ్చెనపప్పు అండ్ కొబ్బరి ఉడికించుకోవాలి. నెయ్యి అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం వచ్చేసి నేను 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇదంతా బెల్లం అంతా కరిగిపోయి ఇదంతా బాగా మరిగించుకోవాలండి. పచ్చెనపప్పు కూడా ఈ బెల్లం వాటర్లోనే ఉడికిపోవాలన్నమాట. ఇక్కడ నేను మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇక్కడ నాకు బెల్లం మొత్తం కరిగిపోయింది, అలాగే పచ్చెనపప్పు కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉండ్రాలు, అవి యాడ్ చేసేసుకోవడమే. మనం పిండిలో ముందుగా పిండి కలుపుకునేటప్పుడు బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి. మనం బియ్యం పిండి ఏంటంటే మరీ చప్పగా లేకుండా తినేటప్పుడు కొంచెం స్వీట్నెస్ ఉండటానికని మనం అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకున్నాం అనమాట. ఉండ్రాలు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ హైలోనే ఉంచేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ముందుగా కలుపుకున్నాం కదా బియ్యం పిండి పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ థిక్నెస్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మరీ ఎక్కువ థిక్నెస్ ఇష్టం ఉండదండి, కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఒకటి వచ్చేసి పాలు మిక్స్ చేసింది, ఇంకోటి వచ్చేసి నార్మల్ది అనమాట. ఈ విధంగా ఈజీగా మనం ఉండ్రాల పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.